కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ప్రారంభంలో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన తర్వాత పోలింగ్ సజావుగానే జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రైట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంకటగిరి నుంచి పోలింగ్ బూత్స్ నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సతీష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, పోలింగ్ సరళి ఏ విధంగా ఉంది? ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం, ఆఫీసులకు వెళ్లేవాళ్ళు, అలాగే పనిలోకి వెళ్లేవాళ్ళు, బస్తీలో ఉండేటువంటి వాళ్ళు త్వరగా వచ్చి తమ పని ముగించుకుని వెళ్ళడానికి ఆసక్తి చూపించినటువంటి పరిస్థితి. ఎట్లా ఉంది పోలింగ్ సరళి? జూబ్లీహిల్స్ అంటేనే తక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యేటటువంటి నియోజకవర్గం, ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం మనం. సో ఈసారి ఎలా ఉండబోతుంది? పోలింగ్ సరళి ఎట్లా కనపడుతోంది మీకు? ఎస్ చక్రి, మీరు చెప్పినటువంటి విధంగానే హైదరాబాద్లో పోలింగ్ అంటే హాలిడేని దీన్ని ఒక హాలిడే లాగా చూస్తుంటారు, ఒక జాలిడే లాగా చూస్తుంటారు హైదరాబాద్ ప్రజలు. దాంట్లో భాగంగానే గతసారి కూడా ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం 47% మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్స్ని, ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళని, ఓటు ఉండి మిగతా ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడికి పిలిపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే విధంగా చేశారు. కానీ ఖాళీగా కనిపిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఉన్నటువంటి నాజర్ స్కూల్ దగ్గర వెంకటగిరి యూసుఫ్గూడ డివిజన్లో ఉన్న వెంకటగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నాం. 219, 218, 216తో పాటు 3 పోలింగ్ బూతులు ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ పోలింగ్ బూతుల దగ్గర లైన్ ఎక్కడ కూడా కనపడట్లేదు. ఇప్పటి వరకు కేవలం 10% మాత్రమే నమోదైంది. అధికారికంగా ఇంకా ప్రకటించినప్పటికీ కూడా కేవలం 10% మాత్రమే నమోదైంది. అయితే ఈ ప్రాంతంలో కొంత స్లమ్ ఏరియాలతో పాటుగా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఎక్కువగా ఉంటారు. వాళ్ళందరూ ఈరోజు హాలిడే ఉంది కాబట్టి మధ్యాహ్నం తర్వాత పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. కొంత మందకొడిగా సాగుతున్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం చూస్తున్నటువంటి దగ్గర 217 బూత్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడికి మరి కొద్దిసేపట్లో కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఇక్కడికి ఓటు వేసేందుకు రాబోతున్నారు. జనరల్గా అయితే సాధారణ ఎన్నికల దగ్గర కావచ్చు, మిగతా పోలింగ్ స్టేషన్ల దగ్గర చూస్తున్నాం, అక్కడ క్యూ లైన్లు చాలా కంటిన్యూగా కనిపిస్తుంది, పెద్దగా ఉంది. ఇక్కడ కొంత తక్కువగా కనిపిస్తుంది. మరోవైపు చూడవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో కూడా స్పేస్ తక్కువగా ఉంది. దీంతో ఏజెంట్ అని బయట కూర్చోబెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏజెంట్లు లోపల ఉండాలి, కానీ తక్కువ ఉన్న దగ్గర చిన్న చిన్న రూమ్స్లో ఏర్పాటు చేశారు కాబట్టి బయటే ఏజెంట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇట్లా హైదరాబాద్ జిల్లాలో తక్కువగా ప్రతిసారి కూడా నమోదైనటువంటి విధంగానే ఈసారి కూడా తక్కువ నమోదు కాకుండా ఓటింగ్ శాతం పెంచే విధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా చేశాయి. ఇటు ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేసింది. పూర్తి స్థాయిలో ఎక్కువ ఓటింగ్ నమోదయ్యే విధంగా ఏర్పాట్లు చేసింది. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా గతంలో ఎవరైనా సరే ఓటింగ్కి వచ్చినటువంటి సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి ఓటు కోసం వచ్చినటువంటి వాళ్ళు సెల్ ఫోన్ దగ్గర కొంత ఇష్యూ ఉండేది. ఫోన్ తీసుకొని లోపలికి పోవడానికి అనుమతి ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు మనం చూస్తున్నాం. ఈ ఏరియాలోనే హైయర్ అఫీషియల్స్ కూడా ఇక్కడే ఉంటున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడికి ఓటు వేసేందుకు పోలీస్ లైన్ ఈ పక్కనే ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఓటు వేయడం కోసం రావడం జరుగుతుంది. మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా సెల్ ఫోన్లకు సంబంధించి ఇష్యూ ఉండేది. ఆ ఇష్యూ లేకుండా ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ సిబ్బందిని ఇక్కడ పెట్టడం జరిగింది. ఫోన్లు ఉన్న లోపలికి తీసుకొని వెళ్ళే వాళ్ళందరినీ ఇక్కడ ఫోన్లు పెట్టడం, వాళ్ళకి టోకెన్లు ఇవ్వడం ద్వారా ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా లోపలికి వెళ్ళడం కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కొద్దిసేపట్లో అభ్యర్థి ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే ఏ విధమైన గొడవ జరగకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ 3 పోలింగ్ స్టేషన్లు అనేది గతం నుంచి కూడా కొంత తక్కువ నమోదు అవుతూ వస్తుంది. ఈసారి ఈ పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ శాతం ఎక్కువ నమోదయ్యే విధంగా కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ చూడవచ్చు, ఎవరికైనా ఇబ్బంది జరిగితే, ఓటు కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బంది జరిగితే వాళ్ళని చూసుకోవడం కోసం ఆ ఇబ్బంది వెంటనే, అంటే హెల్త్ సమస్యలు ఏమైనా వస్తే ఉండడం కోసం ఆశా వర్కర్స్ని, డాక్టర్స్ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. వాళ్ళని
వెంటనే మానిటర్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్కి సంబంధించిన ప్రాథమిక చికిత్స చేసే విధంగా కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా చూస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ అయితే కొంత మందకొడిగానే సాగుతుందని చెప్పుకోవచ్చు. తర్వాత మధ్యాహ్నం తర్వాత పెరుగుతుంది ప్రతిసారి కూడా అని చెప్తున్నారు. ఈసారి కూడా అదే విధమైన సిచ్యువేషన్ ఉండే అవకాశం కనిపిస్తుంది. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సతీష్.